హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టు తెలుగు ఛానల్. నేను మీ పఠాన్. ఫ్రెండ్స్, భారత టెలికాం రంగంలోని జియోని మనం ఒక పెనుమార్పుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్లోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా 4G నెట్వర్క్ని తీసుకెళ్లడంతో పాటు ఆ సేవలన్నింటినీ ఉచితంగా ఇన్ని నెలల పాటు అందించినటువంటి ఘనత కేవలం ఒక జియోకే దక్కుతుంది. కానీ ఈ జియో యొక్క గడువు కాలం ఈ మార్చి 31తో ముగుస్తుంది. సో దానికోసం ఈ కస్టమర్స్ని కాపాడుకోసం జియో ఏం చేసింది, జియో ప్రైమ్ ఆఫర్ని ప్రవేశపెట్టింది. అంటే కేవలం 99 రూపాయలని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 1 year వ్యాలిడిటీ ఇస్తుంది. సో ఆ వ్యాలిడిటీ లోపల జియో ప్రైమ్ ఆఫర్స్ కింద మనకి కొన్ని ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ప్లాన్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ సాధించినట్టు. కానీ ఈ జియో ప్రైమ్ ఆఫర్స్ కింద ఎటువంటి ప్లాన్స్ అయితే రిలీజ్ చేసిందో అటువంటి ప్లాన్స్నే ఈ వోడాఫోన్, ఎయిర్టెల్ తర్వాత ఐడియా కూడా అందించడం జరిగింది. సో సిమిలర్గా ఉన్నటువంటి ఈ ప్లాన్స్ వల్ల కస్టమర్స్ని కోల్పోకుండా ఉండడానికి జియో ఏం చేసింది, మరి ఒక కొత్త ఆఫర్ని ప్రకటించింది. అంటే ఈ 99 రూపీస్ని యాక్టివేట్ చేసుకోవాలి కదా, సో దానిలో సగాన్ని తగ్గించింది. అదేవిధంగా 303 రూపీస్, 499 రూపీస్ ప్లాన్స్ ఉన్నాయి జియో ప్రైమ్ ఆఫర్ కింద. సో అటువంటి ప్లాన్స్లో కూడా మనకి కొంత డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, జియో అందించినటువంటి ఈ డిస్కౌంట్ ఆఫర్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి ఈ వీడియో కింద ఇటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను ఫేస్బుక్, ట్విట్టర్, అదేవిధంగా గూగుల్ ప్లస్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. జియో అందించిన ఈ ఆఫర్స్ను మనము పొందాలి అనుకుంటే సింపుల్గా ఏం చేయాలి, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా జియో మనీ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో అంటే రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత సింపుల్గా మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి దాని యొక్క ఆఫర్స్ అన్నీ కూడా స్టార్టింగ్లోనే చూపిస్తుంది. చూడండి, 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ జియో పేమెంట్. అంటే 50 రూపీస్ అనేవి మనకి ప్రతిసారి జియో నుంచి మనం ఎప్పుడైతే పేమెంట్ చేసుకుంటామో ఈ వాలెట్ ద్వారా ప్రతిసారి కూడా 50 రూపీస్ అనేవి మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సింపుల్గా దాని మీద క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మనకి నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ప్రొసీడ్ ఇచ్చిన వెంటనే చూడండి మనకి ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో ఈ జియో మనీ వాలెట్లో అన్నీ మనకి చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్స్ని మీరు ఒకసారి గమనించినట్టయితే ప్రతి ప్లాన్ కింద కూడా మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ని ఎలిజిబుల్ చేయడం జరిగింది. అంటే జియో ప్రైమ్ ఆఫర్ యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, మామూలుగా అయితే బయట రీఛార్జ్ చేసినామంటే 100 రూపీస్ అవుతుంది, అదే 99 రూపీస్. అదే ఇక్కడ మనం డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకున్నట్టయితే సింపుల్గా 50 రూపీస్లో మాత్రమే మనకి రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మనం జియో ప్రైమ్ ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత అది యాక్టివేట్ అయిన తర్వాత మరి కావాలంటే మనము వేరే ప్లాన్స్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అన్ని ప్లాన్స్కి కూడా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ క్యాష్ బ్యాక్ అనేది జియో మనీ వాలెట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. తద్వారా మీరు మరొకసారి రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే షాపింగ్ పర్పస్ కోసము వాడచ్చు. ఫ్రెండ్స్, ఈ జియో ప్రైమ్ ఆఫర్స్తో పాటు మనం వేరే ప్లాన్స్ని చూసినట్టయితే వాటికి కూడా ఇక్కడ మనము 50 రూపీస్ అంటే క్యాష్ బ్యాక్ మనము పొందవచ్చు. ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఈ జియో మనీ వాలెట్ని మనము యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకుంటామో ప్రతిసారి కూడా మనకి ఒక 50 రూపీస్ సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.